చీకటిలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో జనరిన నూతనమాయను ఉదయించెను నీ కృపణాయదలో జనరిన నూతనమాయను మంచిది. దేవుడి బిడ్డరా, దేవుడి వాక్యాన్ని మనం విన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని సందర్భంగా చెప్తాము. చూడండి, సామెతల గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని సందర్భంగా మనం చదువుతాము. సొలొమోను రాజు, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చాలా దేవునికి స్తోత్రం. 11వ వచనంలో కూడా, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల చదవబడిన వాక్య భాగంలో సొలొమోను రాజు మరియు ఇశ్రాయేలు జనాంగములకు కొన్ని సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా రాజుగా పరిపాలన చేసినటువంటి గొప్ప మహానుభావుడు. దేవునికి స్తోత్రం. చిన్న వయసులోనే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదించినటువంటి వాడు, దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని అడిగినటువంటి వాడు. దేవా, ఈ ప్రజలను పరిపాలన చేయడానికి, ఏలుబడి చేయడానికి నాకు జ్ఞానం కావాలి అని ప్రభు దగ్గర జ్ఞానం అడిగారు. ఆయన చరిత్ర మనందరికీ తెలిసినటువంటిది. ఆయన రాజుగా చేయబడినప్పుడు ఒక కేసు ఆయన దగ్గరకు వచ్చింది. ఒకిద్దరు స్త్రీలు వారు ఒకే ఇంట్లో ప్రసవించారు. ప్రసవించినటువంటి ఆ బిడ్డలు చక్కగా వాళ్ళు కౌగిట్లకు పెట్టుకొని వాళ్ళు ముద్దాడుతూ ఉన్నారు. అర్ధరాత్రి పూట ఒక తల్లి ఆ బిడ్డ మీద పడి బిడ్డను చంపుకుంది. ఆ బిడ్డ చనిపోయింది. ఈ చంపుకున్నటువంటి తల్లి ఆ చచ్చినటువంటి బిడ్డను తీసి బతికున్నటువంటి బిడ్డ యొక్క స్థానంలో వేసింది. బతికున్న బిడ్డను తీసుకొచ్చి తన యొక్క కౌగిట్లో పడుకోబెట్టింది. తెల్లవారు చూసేసరికి బ్రతికున్నటువంటి బిడ్డ తల్లి, అరే పాప చనిపోయింది, ఏమైంది, రాత్రి ఏం కాలేదు కదా, ఎలాంటి అనారోగ్యం సంభవించలేదు కదా
ఎలాంటి జ్వరం రాలేదు కదా, ఎందుకు చనిపోయింది అని ఆమె విచారపడుతూ ఏడుస్తూ ఉంది. చూస్తే ఆమె చక్కగా బిడ్డను పక్కలో పడుకోబెట్టుకొని ఆమెకు అర్థమైపోయింది, ఓహో ఈమె తన బిడ్డను చంపుకున్నటువంటి ఆమె ఆ బిడ్డను నా పక్కలో పడుకోబెట్టింది, నా బ్రతుకున్నటువంటి బిడ్డను ఆమె పక్కలో పడుకోబెట్టింది అనుకొని ఆమెతోటి వాదానికి దిగింది. వాళ్ళిద్దరి మధ్య వాదం పెరిగిపోయింది. చిలికి గాలివాన లెక్క ఆ వాదన పెరిగిపోయేసరికి ఈ యొక్క సమస్య రాజుగారి దగ్గరికి వెళ్ళింది. సొలొమోను రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆయన చిన్న ప్రాయంలో ఉన్నాడు. సమస్య ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారండి, ఇదిగో ఇది రాత్రి తన బిడ్డ మీద పడి తన బిడ్డను చంపుకుంది. ఎవరంటున్నారు? చంపుకున్నటువంటి తల్లి అంటది. నా బిడ్డ బ్రతికున్న బిడ్డ నాది, చంపుకున్న బిడ్డ అది. లేదు రాజుగారు, అదే చంపుకొని తన బిడ్డను నా పక్కలో పడుకోబెట్టిందని బ్రతుకున్న తల్లి రాజుగారికి చెప్తుంది. ఏమదే చెప్తుంది? లేదు రాజుగారు. రాజుగారు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇద్దరు బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అంటున్నారు, మరి చచ్చిపోయిన బిడ్డ ఎవరు? తల్లి ఎవరు? నాకు సంబంధం లేదు అని ఎవరికి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాల్లో రాజుగారికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఒక రాజువాడిని పిలిచి, రాజువాడ ఖడ్గం తీసుకురా. వెంటనే ఒక కత్తి తీసుకుని వచ్చి ఆ బ్రతుకున్నటువంటి బిడ్డను ఆ విధంగా పైకి లేపి ఆ బిడ్డను చంపబోయేసరికి బ్రతుకున్నటువంటి తల్లి యొక్క ఆ బిడ్డ పేగులు తరుక్కొనిపోయి రాజుగారు ఆ బిడ్డను చంపటానికి వీల్లేదు, ఆ బిడ్డ చావడానికి వీల్లేదు, ఆ బిడ్డ ఎన్ని పరిస్థితుల్లో చంపవద్దు, దానికి అప్పచెప్పండి. నా బిడ్డ బ్రతికున్నదనే సంతోషం కలిగి ఉంటా, చంపిన ప్రయోజనం ఏమిటి అని బ్రతికున్నటువంటి తల్లి పేగులు తరుక్కొనిపోయేటట్టుగా ఏడుస్తూ ఉంది. కానీ చంపుకున్నటువంటి తల్లి ఏమంటుంది తెలుసా? లేదు రాజుగారు, 2 ముక్కలు చేయాల్సిందే. అంటే తన బిడ్డ చచ్చిపోయింది కదా, దాని బిడ్డ కూడా. ఈ విధంగా వెంటనే రాజుగారు ఆ యొక్క జటిలమైనటువంటి సమస్యను చిటికలో కూడా దాన్ని సాల్వ్ చేయగలిగినటువంటి వాడు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని మరి దేవుడు ఆ విధంగా అతనికి దయచేసినట్టుగా దేవుని వాక్యంలో చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ 3వ అధ్యాయం 12వ వచనంలో భక్తుడు ఆ రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా. తండ్రి ఏం చేస్తాడు అంటే తనకి ఇష్టమైన కుమారుని గద్దిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేసినా కానీ తప్పున అంటాడు, విన్నారా? గద్దిస్తాడు. బైబిల్లో దైవజనుడు అని ఏలీ ఉంటాడు. ఏలీ తన యొక్క పిల్లలను గద్దించలేదా? దైవజనుడుగా ఉన్నాడు, కానీ తన పిల్లలను గద్దించనందువలన వారు దారి తప్పి, క్రమము తప్పి, వారి లోకానుసారమైనటువంటి వ్యక్తులుగా జీవించినట్టుగా సమూయేలు గ్రంథంలో చదువుతాము. ఏ తండ్రి అయితే తన బిడ్డలను ప్రేమిస్తాడో, తన బిడ్డలంటే గౌరవిస్తాడో లేక ఇష్టపడతాడో ఆ తండ్రి, ఆ తల్లి తన బిడ్డలను ఏం చేస్తారంటే గద్దిస్తారు. చూసారా? ఒక స్టోరీ మీకు చెప్తాను. ఒకసారి ఒక కుమారుడు ఒక కోడి గుడ్డు దొంగిలించి, మమ్మీ గుడ్డు బాగుంది కదా, బాగుంది కొడక, ఇద్దరు ఆమ్లెట్ వేసుకొని తిందాం అనుకొని ఆ తల్లి ఆ కొడుకు దొంగిలించినటువంటి గుడ్డును తీసుకొని వాళ్ళు ఆమ్లెట్ వేసుకొని తిన్నారు. ఆ రుచి వాడికి తెలిసిన తర్వాత మరుసటి 2 దినాల తర్వాత కోడిని కూడా తీసుకొచ్చారు. అలవాటైంది కదా. కోడిని తీసుకొని వచ్చేసరికి మా నాయనే, నా కొడుకే, నా బంగారం, ఇంత మంచి కొడుకు, కోడిగుడ్డు తెచ్చిండు, ఈరోజు కోడి తీసుకొచ్చిండు. మనం ఏం పని చేయవసరం లేదు కొడుక, ఇక మనం చికెన్ కొట్టుకు వెళ్ళాల్సినటువంటి పని లేదు అనుకో. చక్కగా తల్లి ఫ్రై చేసి చక్కగా తిన్నా.
ఇక వాడికి చిన్న చితక దొంగతనం అనేది వాడికి కామన్ అయిపోయింది. చిన్న చితక దొంగతనాలు చేసుకుంటూ ఇప్పుడు పెద్ద వాటిని చేయటం ప్రారంభం చేశాడు. చట్టం దృష్టిలో పడకుండా దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. చివరికి చట్టం దృష్టిలో ఏ మనిషి కూడా తప్పించుకోడు కదా, ఏదో ఒక రోజున పట్టుబడతాడు. ఏ వ్యక్తి అయినా కానీ, దేవుడికి స్తోత్రాలు, ఏ వ్యక్తి అయినా కానీ పట్టుబడతారు. మనం కూడా పట్టుబడతాం. మనం ఎవరికి పట్టుబడతాము? మనకు ఒక చట్టం ఉంది, మామూలు చట్టం కాదు అది. ఒకవేళ ఈ చట్టం వాళ్ళకి లంచాలు ఇచ్చి ఎన్నోసార్లు తప్పైందంటే బయటికి రావచ్చు. ఎస్ఐ గారిని బ్రతికినాడు, ఎమ్మెల్యే గారిని బ్రతికినాడు, లేకపోతే ఎమ్మెల్యే గారిని పిఏని బ్రతికినాడు, సిఏ గారిని బ్రతికినాడు, బయటికి రావచ్చు. కానీ ఆ చట్టం ఏంది? చాలా దూరంతో ఉన్నటువంటి చట్టం. ఆ రికమెండేషన్ అసలు పనికిరాదు, అసలు ఏది కూడా పనికిరాదు ఆ చట్టం దగ్గర. అది పెద్ద చట్టం, అది బైబిల్లో ఇశ్రాయేలు చట్టం అని బైబిల్లో. దేవునికి స్తోత్రం. సరే, వీడు చట్టానికి దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత వాడిని అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరిచారు. కోర్టుకి హాజరుపరిచిన తర్వాత తల్లిదండ్రులు కప్పు చేశారు. బాబు, మీ అబ్బాయి దొంగతనం చేసి పట్టుబడ్డాడు, నేరాలు చేశాడు, భయంకరమైనటువంటి హత్యలు చేశాడు. ఇప్పుడు వాడికి శిక్ష వేస్తున్నాం, నేను మిమ్మల్ని చూడాలని వాడు కోరుతున్నాడు, ఆఖరి కోరిక అని చెప్పేసరికి ఆ తల్లికి తండ్రికి బాధ కలిగింది. అయ్యో, నా కొడుకు శిక్ష పడుతుందా అనుకో తల్లి తండ్రి హడావుడిగా కోర్టు దగ్గర గుర్తొచ్చేశారు. కోర్టులో వారిని హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత ఒకసారి ఆఖరిగా జడ్జి గారిని అన్నాడు, జడ్జి గారు, మా అమ్మని మా నాయన్ని ఒకసారి ఇటు నా కుడి వైపున ఒకళ్ళు ఎడమ వైపున ఒకళ్ళు ఉండమని చెప్పండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆ పిల్లవాడు తల్లికి వెళ్ళి తిరిగి కుడి వైపున చొప్ప మీద తల్లిని ఒక దెబ్బ కొడతారు. చొప్ప తిరిగిపోయిద్దాము. వాడు పడ్డాడు, నీకేమన్నా ఇందులో సప్తమా కానీ కోపం పోలేదేదిరా అని తల్లి కోపంతో అన్నది. తండ్రిని ఎడం చేతితోటి చొప్ప మీద కొట్టేస్తాను. తండ్రి చెప్ప పట్టుకుంటాడు. అమ్మా, నానా, ఇదే దెబ్బ కోడి గుడ్డు తెచ్చినప్పుడు నన్ను కొట్టినట్టయితే నేను దొంగతనం చేయకుండా ఉండేవాడిని కదా, మరుసటి రోజున నేను కోడిని తెచ్చేటువంటి వాడిని కదా, తీసుకురాకుండా ఉండేటువంటి వాడిని కదా, మరుసటి రోజున చిన్న చిన్న దొంగతనాలు చేసి నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి కారకులు మీరు కదా అని ఆ కుమారుడు తల్లిదండ్రుల ముందర తన యొక్క బాధను పూర్ణ వ్యక్తపరిచాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ తండ్రి అయితే తన కుమారుడి మీద ఇష్టపడతాడో ఆ కుమారుడిని గద్దిస్తాడు. ఏరా, నువ్వేం చేస్తూ ఉన్నావు? ఎడు తిరుగుతూ ఉన్నావు? ఎక్కడికి పోతూ ఉన్నావు? ఎందుకు ఎంత సమయానికి వస్తూ ఉన్నావు? ఏం చేస్తూ ఉన్నావు? నీ జీవన విధానం ఏమిటి? నీ బ్రతుకు ఏమిటి అని తండ్రి ఏం చేస్తాడు అంటే కొడుకుని గద్దిస్తాడు. ఒకవేళ ఇష్టపడినటువంటి తండ్రి అనుకోండి, ఆ వాడితో నాకేందే, వాడు కాలుస్తే నాకేంది, వాడు తీపిస్తాడు, వాడు నాకు డబ్బులు తెస్తాడంటే ఎవరికైనా, ఎవరు వాడు ఎటుపోతే నాకేంది, వాడు ఏం చేస్తున్నా నాకేంది, వాడి స్నేహితులతో తిరిగితే ఏమిటి, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే నాకేమిటి, లేకపోతే లోక సంబంధంగా తిరిగితే నాకేమిటి, లేకపోతే వాడి జీవితాన్ని పాడు చేసుకుంటే నాకేమిటి, వాడి బ్రతుకుని నష్టపరుచుకుంటే నాకేమిటి అనేటువంటి తండ్రి మీద ఇష్టం లేనటువంటి వాడు. ఏ తల్లి అయితే తన బిడ్డలను ప్రేమిస్తూ ఉంటారో, తన బిడ్డలు ఇష్టపడుతూ ఉంటారో వారిని గద్దిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కింది మాట ఏమంటుందంటే, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. దేవునికి స్తోత్రం. చూసారా, అక్కడ పైన తండ్రి అని వాడబడ్డది, కింద యెహోవా అని వాడబడ్డది. అంటే దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా మన తండ్రి
ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు అంటే తను ప్రేమించే వారందరినీ కూడా గద్దిస్తాడు ఆయన. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు, వాక్యము ద్వారా గద్దిస్తాడు. వినరా? వాక్యము ద్వారా గద్దిస్తాడు, వాక్యోపదేశం ద్వారా మాట్లాడతాడు. మన జీవిత విధానాన్ని బట్టి, మన యొక్క నడవడికని బట్టి, మన యొక్క తలంపులను బట్టి, మనకున్న ఆలోచనలు బట్టి దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనల్ని గద్దించినప్పుడు ఆ వాక్యము ద్వారా మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆ వాక్యము ద్వారా మన జీవితాన్ని దిద్దుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం దగ్గర అవుతామనేది వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథంలో కూడా ఒక మాట మనం చదవచ్చు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చదవండి. దేవుడు గద్దించు మనుష్యుడు అన్యుడా. చూసారా? కాబట్టి సర్వశక్తి గల దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుని యొక్క శిక్షను తృణీకరింపకము అని వాక్యము సెలవిస్తుంది. చూసారా? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. నిజమే, దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఆయన దేవుడు నేను ఎప్పుడు గద్దిస్తాడో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఒకవేళ దేవుడు గద్దింపు నీకు రావట్లేదు అనుకో, దేవుడు గద్దింపు అనేది నీ జీవితానికి కలగట్లేదు అనుకో, దేవుడు నిన్ను ప్రేమించినట్టే. వాక్యం అదే సెలవిస్తుంది అనమాట. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపక మాట. దేవుడు కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనం ఆయనకు ఏమైనా ఆయాసకరమైనటువంటి పనులు చేసినప్పుడు దేవుడు తప్పక గద్దిస్తాడు. మరలా గద్దించి, మరలా శిక్షించి తన బాటలోకి తీసుకుంటాడు, తన మార్గంలోకి తీసుకుంటాడు, తన సన్నిధిలోకి తీసుకుంటాడు, తన కౌగిట్లోకి తీసుకుంటాడు. ఆ శిక్ష అనేది అది మన జీవితానికి ఒక ఆశీర్వాదం అనుకోవాలి. ఆ శిక్ష అనేది మనకు కీడుగా భావించవద్దు. ఆ శిక్ష అనేది మన జీవితానికి ఒక దండనగా భావించి, అది మన జీవితానికి ఒక మలుపుగా భావించి, అది మన జీవితానికి ఒక దీవెనగా భావించి దేవుని యొక్క శిక్షను అనేది మనం తృణీకరించవద్దు అనేది వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి అధ్యాయము 5వ వాక్య భాగాన్ని మనం చదవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఎవరిని కూడా గద్దించడు, అంటే పట్టికనే గద్దించడు. ఏదైనా మనం దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తే ఆ సందర్భాన్ని పట్టి గద్దిస్తాడు. ఏ తండ్రి అయినా తన కుమారుడు చక్కగా చదువుకుంటున్నాడు అంటే, బుద్ధిగా బ్రతుకుతున్నాడు అంటే, చక్కగా పని చేసుకుంటున్నాడు అంటే, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటే ఆ తల్లిదండ్రులు వారిని గద్దిస్తారా? గద్దించరు కదా. ఏదైనా మార్గం తప్పినప్పుడు, దారి తప్పినప్పుడు, త్రోవ తప్పినప్పుడు మాత్రమే కదా తల్లిదండ్రులు గద్దించగలిగేది. కనుక ప్రభువు కూడా లేఖనం ఏమని సెలవిస్తుందంటే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా ఆయన జ్ఞానాన్ని దయచేసేటువంటి వాడు. అంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఆ జ్ఞానాన్ని అడగమని ప్రభువు చెప్తున్నట్టుగా దేవుని యొక్క వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. అయితే దేవుని బిడ్డలారా, మీకు చెప్పేటువంటి ఒక అంశము ఏమిటి అంటే దేవుడు మనుషుల్ని గద్దిస్తాడని మనం చెప్పాము. అయితే దేవుడు మన కొరకు దేని గద్దిస్తాడో మీకు ఒక 4 విషయాలు మీకు తెలియపరుస్తాను. దేవుడు మన కొరకు మన యొక్క మేలు కొరకు, మన ఆశీర్వాదాన్ని కోరి, మన దీవెన కోరి ఎవరిని గద్దిస్తాడో, దేన్ని గద్దిస్తాడో ఒక 4 పాయింట్లు మీకు టూకీగా వివరిస్తానండి. మొదటిగా యెషయా గ్రంథంలో నుండి మీకు తెలియపరుస్తాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని చదువుతాం. 37వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజుని గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు దేవునికి స్తోత్రాలు.
ఇక్కడ హిజ్కియా అనేటువంటి గొప్ప రాజు ఉన్నాడు. మంచి పరిపాలన చేసినటువంటి వాడు, మంచి మనస్సు కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలు జనాంగంలో అలాంటి మనిషి అరుదు అన్నమాట. అంత గొప్ప రాజు హిజ్కియా. అయితే హిజ్కియాకు ఒక శత్రువు అయినటువంటి రాజు ఉన్నాడు. అతని పేరు సెనహెరీబు. ఈ యొక్క సెనహెరీబు ఏం చేస్తున్నాడు అంటే హిజ్కియాను బెదిరిస్తూ ఉన్నాడు. నేను ఎంత గొప్పవాడో తెలుసా, నేను ఎంతమందిని చంపానో తెలుసా, అసలు నా ఎదుట ఎవడు కూడా నిలవలేవాడు తెలుసా. హిజ్కియా, నువ్వేమనుకుంటున్నావు? నీ శక్తి ఎంత, నీ బలం ఎంత, అసలు నీ దేవుడి శక్తి ఎంత, నీ దేవుడి బలం ఎంత అని హిజ్కియాను ఈ యొక్క సెనహెరీబు అనేటువంటి అసూరు రాజు బెదిరిస్తూ ఉన్నాడు. హిజ్కియాకు భయం అయిపోయింది. నిజమే, అసూరు రాజు అంటే ఒక భయంకరమైనటువంటి మనిషి. అతడు ఎదురులేనటువంటి వాడు. అతను చాలా మంది రాజులను చంపాడు, చాలా దేశాలు గెలిచాడు. ఎలాగనుకొని హిజ్కియా బాధపడటం మొదలు పెట్టాడు. ఎట్లా ప్రభువా, నేను ఎట్లా జయించగలుగుతాను అని హిజ్కియా ఆ ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసినట్టుగా చూడగలుగుతాం. ఆ సందర్భంలో చూసారా, పై వాక్యాన్ని మనం చదువు 37వ అధ్యాయము మొదటి వాక్యంలో, హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులను పెద్దలను, ఆమోజు కుమారులకు ప్రవక్తయులైన యెషయా యొద్దకు పంపబడెను. వీరు గోనె పట్ట కట్టుకున్న వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు దూషణయు శిక్షయు దూషణ గల దినము. పిల్లలు పుట్టవచ్చిదని గాని కనుటకు శక్తి లేదు. జీవం గల దేవుడు దూషించుటకైన అసూరు రాజైన తన యజమానుల చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడిని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడిని యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలు బట్టి ఆయన అసూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయమని దేవుని యొక్క సన్నిధానంలో వారు కోరుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధానంలో చూసారా, ఒక రెఫరెన్స్ మీకు ఈ సందర్భంగా సెనహెరీబు గురించి మీకు తెలియపరుస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 32వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని చదువుతాం. 2వ దినవృత్తాంతము, యెహోవా ఒక దూతను పంపెను. అసూరు రాజు దండులోని అధికారులను అసూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశములకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో వచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారు, ఇక్కడ చదవబడిన వాక్యములో చూసారు, ఇక్కడ మనం చదివినటువంటి ఆ వాక్యములో అసూరు రాజు తన దేవుని గుడిలోకి వెళ్ళి తన దేవుడిని కొలుస్తూ ఉండగా తన కడుపున పుట్టినటువంటి కొడుకులే అసూరు రాజుని సెనహెరీబును చంపినట్టుగా దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. అంటే దేవుడు తన ప్రజల కొరకు రాజుని సైతం కూడా గద్దించినట్టుగా గద్దించునేమో అనేటువంటి వాక్యాన్ని మనం చదివగలిగాం. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు మన యొక్క మేలు కొరకై మన యొక్క శత్రువులైనటువంటి రాజుల్ని కూడా, మన మీద యుద్ధానికి వచ్చేటువంటి వారిని కూడా దేవుడు గద్దించడానికి సమర్థుడని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. రెండవదిగా దేవుడు దేని గద్దిస్తాడో కూడా ఇంకొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వాక్య భాగాన్ని చదువుదాం. యేసు ప్రభు వారు అక్కడ మరియు గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి ఎదిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ చదవబడిన వాక్యంలో యేసు ప్రభు వారు ధోనిలో ఉన్నారు. తరువాత ధోని అమనమున ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. ధోని సముద్రం లోపలికి వెళ్ళిపోయింది, సజావుగా వెళ్ళింది. ఉన్నటువంటి మరియు ఒక పెద్ద తుఫాను చెలరేగింది. ఆ తుఫాను చెలరేగి ధోనిని కొడుతున్నటువంటి సందర్భాలలో వాళ్ళు కేకలు వేస్తున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, బోధకుడా మేము చచ్చిపోతూ ఉన్నాం, బోధకుడా మేము ప్రాణాపాయంలో ఉన్నామని ప్రభుని లేపినట్టుగా చూడగలుగుతున్నాం. వెంటనే ప్రభు ఏం చేస్తాడు అంటే లేచి గాలిని తుఫానుని
గద్దించినట్టుగా వాక్యంలో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓర్పుండమని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితంలో చెలరేగుతున్నటువంటి సుడిగాలులు, మన కుటుంబంలో లేస్తున్న జడివానలు, మన వ్యక్తిగత జీవితంలో తలపెడుతున్న ప్రతి శోధన, ఎగిసిపడుతున్న ప్రతి ఒక్క ఉప్పెన, ఎగిసిపడుతున్న ప్రతి ఒక్క మరియు తుఫానును కూడా దేవుడు గద్దించగలడు. దేవుడికి గద్దించే దేవుడు ఆయన. మన కుటుంబాన్ని తరుముతున్నటువంటి చిక్కులు, మన కుటుంబాన్ని వెంటాడుతున్న సమస్యలు, ఇవన్నిటిని కూడా ప్రభు గద్దించేటువంటి వాడు. తుఫాను గద్దించిన దేవుడు, గాలిని గద్దించిన దేవుడు మన సమస్యను గద్దించలేవడా? మన కష్టాలను గద్దించలేవడా? మన బలహీనతలు గద్దించలేవడా? మన అనారోగ్యాన్ని గద్దించలేవడా? మన చిక్కులు గద్దించలేవడా? మన అప్పులు గద్దించలేవడా? గద్దించగలడా ఆయన? గాలిని గద్దించినటువంటి దేవుడు, సముద్రాన్ని గద్దించినటువంటి దేవుడు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మనపై ఆ చెలరేగుతున్నటువంటి ఆ తుఫాను లాంటి కష్టాలు, చెలరేగుతున్నటువంటి ఆ ఉప్పెనలు, వాటన్నిటిని కూడా గద్దించగలిగినటువంటి వాడు. బైబిల్ చెప్తుంది అక్కడ మిక్కిలి నిమ్మలమైపోయింది. ప్రభు గద్దించగానే చూసారా వాక్యం వేశారు, సముద్రంతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిమ్మలమాయింది. ప్రభు స్తోత్రం. దాని కొరకు మనం ప్రార్థించాలి. ప్రభువా, నా కుటుంబాన్ని వెంటాడుతున్న గాలి, తుఫాను, అలలు, సుడిగాలులు, పెనుగాలి, ఇవన్నీ కూడా నా కుటుంబాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. గద్దించండి ప్రభు అని ప్రభు దగ్గర మనం వేడుకోవాలి. అది రెండవ గద్ది. దేవునికి స్తోత్రాలు. మొదటిది ఏమిటంటే అసూరు రాజుని దేవుడు గద్దించాడు, తన ప్రజలకు న్యాయం చేశాడు. రెండవది ఏమిటంటే మన యొక్క కుటుంబంలో చెలరేగుతున్న, మన యొక్క వ్యక్తిగత జీవితంలో చెలరేగుతున్న తుఫాన్ లాంటి కష్టాల్ని దేవుడు గద్దించడానికి సమర్థుడు. మూడో విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తాను. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుతాం. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీలో శాలేము నీడై నాకు మేలై. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీలో శాలేము నీడై నాకు మేలై. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వాక్యం నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై నిశ్చయముగా నీవు నన్ను మట్టి చేతులతో పంపివేసియుండు. దేవుడు నా ప్రయాసము, నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూసారా, యాకోబుని గురించి మనం చూస్తాం. యాకోబే మోసగాడు అంటే యాకోబు యొక్క మామ కూడా అంతకంటే మోసగాడు. దేవునికి స్తోత్రం. విన్నారా? సరే, యాకోబు మోసగాడు అంటే ఆయన మోసం చేసే దాంట్లో ఒక అర్థం ఉంది. పెద్దవాడు అనిపించుకోవాలి, నేను నా దేవుడి దృష్టికి జ్యేష్ఠుడుగా ఉండాలి అనేటువంటి ఆతృత కలిగి ఉంది. కానీ యాకోబు వాస్తవానికి దైవికంగా మోసగాడు కాదు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే సాధువు. యాకోబు సాధువై గుడారంలో నివసించేవాడు. ఏశావు వేటాడుట యందు నేర్పరి అని బైబిల్లో చూస్తాం. సాధువు అంటే ఎవరంటారు? సాధువు అని వాళ్ళకి ఏమి ఆశలు ఉండవు కదా సాధువుకి.
కానీ బైబిల్ ఏమన్నది యాకోబు గురించి? యాకోబు సాధు అంటే మనం కూడా సాధు జంతువుల్ని సాగుకుంటాం. కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు మనం సాధు జంతువులై అవి మనమే తిరగబడతాయి అంటే ఆరే చేయనటువంటిది సాధు అంటే యాకోబు సాధు అని వాక్యం సెలవిస్తుంది. అయితే యాకోబు జ్యేష్ఠుడిగా ఉండటం కొరకు ఆయన ఆ విధంగా మోసగాడి యొక్క ఆలోచనలకు వెళ్ళిపోయాడు, కానీ యాకోబు మోసగాడు కాదు. అయితే దేవుని బిడ్డారా, అక్కడ యాకోబు చెప్తున్నాడు, ఇదిగో మామగారు, నా తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నాకు తోడై ఉండని ఎడల, ఇదిగో నీవు నన్ను మోసం చేసేటువంటి వాడు, నీవు నన్ను దగా చేసేటువంటి వాడు, ఇదిగో నా ప్రయాస నా దేవుడు చూశాడు, నా కష్టం నా దేవుడు చూశాడు. ఎన్నో రాత్రులు, నిద్రలేనటువంటి రాత్రులు, ఎన్నో పగళ్ళు ఎండకు ఎండి, వర్షానికి తడిచి, మంచుకు తడిచి, ఎంతో కష్టపడి సంపాదించి నీ మందను వృద్ధి చేశాను. అయినా కానీ నువ్వు నాకు ఇవ్వడానికి నీకు మనస్సు లేదు. కాబట్టి నా దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను మోసం చేసేవాడు. గడిచిన రాత్రి నా దేవుడు నిన్ను గద్దించాడు. లాభాలు జాగ్రత్త. దేవుడికి ఇష్టం. నిజమే దేవుడు మనకు మేలు చేయటానికి ఆయన ఎవరినైనా గద్దిస్తాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన. నా దేవుడు నాకు తోడై ఉండని ఎడల, ఇదిగో నువ్వు నన్ను గద్దించటం, నువ్వు నాకు సహాయం చేయకుండా ఉండేటువంటి వాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు కాబట్టి, ఆయన నాకు ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి, ఆయన నేను మంచి హృదయం కలిగి ఉన్నాను కాబట్టి, ఇదిగో గడిచిన రాత్రి ఆ రాత్రి దేవుడు నిన్ను గద్దించాడు కాబట్టి నీవు నన్ను బయటికి పంపించగలిగావని యాకోబు లాబానుతో చెప్తున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది. చూసారా? మరొకసారి ఆ మాట చదవండి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపించదు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును, నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి గద్దించాడు. దేవుడు మామగారు, నా దేవుడు నాకు తోడై ఉండకపోతే నా జీవితం ఏమైపోయేది, నా కుటుంబం ఏమైపోయేది, నా బ్రతుకు ఏమైపోయేది. నిజమే దేవుడులారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే, ఈ రోజున మనం అన్ని విధాలుగా ఉంటున్నామంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మన జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. మనకు ఎన్ని ఉన్నా, ఎన్ని పరిస్థితులు మనకు ఉన్నా కానీ మన దేవుడి మీద మనం దృష్టి పెట్టాలి అనేది దేవుడు వచ్చినాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. అదే చెప్తున్నాడు యాకోబు, చెప్తున్నాడు, దేవుడు నా ప్రయాసను చూశాడు, దేవుడు నా కన్నీరును చూశాడు, దేవుడు నా కష్టాన్ని చూశాడు. నిజమే, దేవుడు మన ప్రయాసను చూస్తున్న దేవుడు ఆయన, మన కష్టాన్ని చూస్తున్న దేవుడు ఆయన, మన యొక్క దుఃఖాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన, మన పరితాపాన్ని చూసేటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. మన పరితాపాన్ని చూసేటువంటి వాడు, మనకున్నటువంటి ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క కష్టాన్ని, ఆ బాధను మనం చూసేటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు చూడట్లేదు అని మనం అనుకుంటాం, కానీ మనలో ఉన్నటువంటి ఆ వేదన, ఆ గుండెలో కూడు కట్టుకున్నటువంటి ఆ దుఃఖాన్ని దేవుడు చూసేటువంటి వాడు. యాకోబు అదే చెప్తున్నాడు, దేవుడు నా ప్రయాసను చూశాడు. ఎంత గొప్ప మంచి మాట. నిజమే, మన ప్రయాసను చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు తప్పకుండా దేవుడు మనకు ఎవరైతే నష్టాన్ని కలగజేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనకు కీడు కలగజేయాలనుకుంటున్నారో వాక్యం సెలవిస్తుంది, వారిని గద్దించాడు. మూడో విషయం, 4 విషయాలు కూడా ఈ సందర్భంలో మీకు చెప్తాను. చూడండి, ప్రకటన చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదవండి. 4వ అధ్యాయము 39వ వాక్యంలో అక్కడ పేతురు అత్తకు జ్వరం తగిలినప్పుడు ప్రభువు ఆమె చెంతన నిలవబడి జ్వరాన్ని గద్దించినట్టుగా చదువుతాం. చదవండి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి ఉపచారం చేసెను. ప్రభు స్తోత్రాలు. పేతురు అత్తకు జ్వరం తగిలింది. వింటారా?
పేతురు గారు రిక్వెస్ట్ చేశాడు, మొదలుగా మా అత్తగారిని అయినా నేను ఎప్పుడు పోయినా కానీ నాటుకోడి వస్తుంది. అత్తగారు కదా అంటే సరదాగా చెప్పా మీకు. అల్లుడు వచ్చాడంటే మరి ఒట్టిగానే ఆ రోజుల్లో చేసేది. ఈ రోజుల్లో ఏంటి, వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక కేజీ చికెన్ తెచ్చేది. ఆ రోజుల్లో అయితే కదా కోళ్ళేగా కోసేది, చక్కగా ఆతిథ్యం చేసేవాళ్ళు కదా. కాబట్టి పేతురు గారు ప్రభుకి రిక్వెస్ట్ చేశాడు, మొదలు అత్త గారికి జ్వరం తగ్గింది, ఇంత మంచి అత్త అనుకుంటున్నారు, మొంగలి అల్లుడా అని చక్కగా మనం చేసేటువంటి పరిచయం చేసేదని చెప్పులు వచ్చేమో. అప్పుడు ప్రభు సరే అని వెళ్ళినట్టుగా చూడగలుగుతాం. వెళ్ళిన తర్వాత ప్రభు ఆమె చెంతన నిలవబడి, ఆమె ప్రక్కన నిలవబడి ఆమెకున్న జ్వరాన్ని గద్దించాడు. దేవునికి జ్వరమా ఓ అని గద్దించగానే వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, అక్కడ ఆమెను జ్వరము ఆమెను విడిచెను, వెంటనే ఆమె లేచి ఉపచారం చేసినది, పరిచయం చేసి శక్తి వచ్చేసింది. బాలుడు వచ్చాడు, నా రక్షకుడు వచ్చాడు, నా రక్షకుడితో పాటు అల్లుడు గారు వచ్చాడు అనుకొని వెంటనే ఇక ఆమె చేయవలసినవి అన్నీ కూడా చక్కగా పిండి బిస్కి రొట్టె చేసి దానికి నంజుకి మంచిగా చికెన్ తీసుకొచ్చి చేసి చక్కగా వాళ్ళకి ఉపచారం చేసినట్టుగా మాట్లాడుతుంది. నిజమే దేవుడు గర్వించకూడదు. దేవుడు మనకు మేలు కలుగుటకు మనల్ని గర్దించేవాడు ఆయన, మనల్ని శిక్షించేవాడు కాదు ఆయన. ఒకవేళ ఆయన మనల్ని గద్దించినా కానీ నా కుమారుడా ఆయన గద్దించినటువంటి ఆయన శిక్షను తృణీకరించకమని దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. అయితే మన కొరకు దేవుడు రాజులను గద్దించినట్టుగా, మన కొరకు దేవుడు అక్కడ తుఫాన్ని గద్దించినట్టుగా, మన కొరకు దేవుడు ఎవరైతే కీడు చేయాలని చూస్తున్నారో వారిని గద్దించినట్టుగా, తర్వాత ఇక్కడ పేతురు అత్తకు తగిలినటువంటి ఆ జ్వరాన్ని గద్దించినట్టుగా ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తాను. అదే లూకా సువార్త 4వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదవండి. అందులో యేసు ప్రభువారు అందుకు యేసు ఓరకుండము ఇతని వదిలిపోమ్మని దాన్ని గద్దింపగా దయ్యము వారిని వారి మధ్యలో పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయారు. దేవుడికి స్తోత్రాలు చెప్తారు. అక్కడ యేసయ్య దయ్యాన్ని గద్దించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నిజమే, కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో దయ్యాలు ఏలుబడి చూస్తూ ఉన్నాయి, సాతాను శక్తులు పీడిస్తూ ఉన్నాయి, సాతాను శక్తులు బలహీనపరుస్తూ ఉన్నాయి, సాతాను శక్తులు ప్రతి కుటుంబాన్ని వెంటాడుతూ ఉన్నాయి. అయితే వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఆయన దయ్యాన్ని గద్దించినట్టుగా వాక్యము సెలవిస్తుంది. మన కుటుంబాల్లో వెంటాడినటువంటి లేక జ్వరబడినటువంటి బలహీనపరిచినటువంటి లేక ఇంకా నష్టపరిచినటువంటి ప్రతి ఒక్క సాతాను కూడా దేవుడు గద్దించడానికి సమర్థుడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, ఎవడను తరమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని వాక్యము సెలవిస్తుంది. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబాన్ని వెంటాడుతున్న చీకటి ఏదైనా ఒకవేళ సాతాను సంబంధమైన క్రియలు ఉంటే వాటన్నిటిని గద్దించడానికి సమర్థుడు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఆఖరిగా నేను చెప్పి ముగిస్తాను. మనం చదివినటువంటి కీర్తన 106వ కీర్తన 9వ వాక్యంలో అక్కడ కూడా ప్రభు ఎర్ర సముద్రాన్ని గద్దించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రాలు. చూసారా, అమర్ చదవండి 106వ కీర్తన. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయేను. దేవుడికి స్తోత్రాలు. తన ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడు అంటే ఎర్ర సముద్రాన్ని గద్దించాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటాలి. ఎర్ర సముద్రం దాటుటకు వెనకాల శత్రువులు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డం వచ్చేసింది. ప్రభు ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని గద్దించాడు ఆయన. అది గద్దింపగా ఏమైందంటే అది ఆరిపోయింది, ఎండిన నేల అయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నిజమే, మన ముందు సముద్రం లాంటి కష్టాలు ఉన్నా, ఎర్ర సముద్రం లాంటి ఉప్పెన ఉన్నా కానీ మన దేవుడు గద్దించి మనల్ని నడిపింపజేయటం సమర్థుడని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించుగాక. అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్పుకున్నాం. అందరి స్తోత్రాలు.